హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 W8 టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ 60% ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 15 మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి ఒక 60 నుంచి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు, నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ 5,05,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కారు మొత్తం దగ్గరగా చూపిస్తానండి, చూడొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా నీట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డు కూడా ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50-60% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైర్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అయితే కామన్ అండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% టైర్ అయితే ఉంది. 60% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ ఒకటి కొద్దిగా వాంటెడ్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు, సీట్ కవర్స్ ఒక 60% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఓన్లీ ఫ్రంట్ సీట్ కవర్స్, వెనకాల మంచిగానే ఉన్నాయి. మళ్ళీ అలాగే చూసుకొని వీటిని రిపేర్ కూడా చేయించుకోవచ్చు అండి. ఎంత చేయించుకోవచ్చు. 100కి దాదాపుగా 60% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కీ సింగిల్ కీ అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 తిరిగింది. సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే AC వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. చూడొచ్చండి, రూఫ్ లైట్స్ కానీ రూఫ్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ, అలాగే సీట్ కవర్స్ 60% అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్. రూఫ్ చూడొచ్చు. అలాగే థర్డ్ రోలో 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ AC వన్స్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా ఈ కారు డిక్కీ నయాతే క్యా. అలాగే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి. కొద్దిగా స్పేస్ అయితే తక్కువ ఉంటుంది. XUV 500లో సీట్ కవర్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చండి. సీట్స్ని 1-2 ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు డిక్కీ స్పేస్ పెరిగింది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక
60% అయితే ఉందండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. రేస్ దేదో ఓకే, ఇంజన్ బంద్ కరో. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది, ఏబిఎస్ అయితే ఉంది. బహరావ్ అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2015 74,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 88 టాప్ అండ్ వేరియంట్ అండి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 5,05,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.